మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తమ కష్టానికి ప్రతిఫలాన్ని అడిగిన అంగన్వాడీ కార్యకర్తలపై ప్రవర్తించిన తీరు సరైంది కాదని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతూనే మహిళా వ్యతిరేక విధానాలతో ఏ విధంగా ముందుకెళ్తుందో మీరందరూ గమనిస్తున్నారు. ఈరోజు తమ సమస్యలను తెలియజేసుకుని తమ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని చెప్పి అడగడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు. కానీ జిల్లాలలో అవన్నీ పెడచెవిన పెట్టడం వల్ల చలో అసెంబ్లీ అంటూ అసెంబ్లీకి వచ్చి తమ యొక్క కష్టాలని అసెంబ్లీకి తెలియజేయాలి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి అనుకుంటే ఈరోజు ఎక్కడికక్కడ వాళ్ళని రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో, మరి పని నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో వాళ్ళని పట్టుకొని మేము వెళ్ళము అని చెప్పి వాళ్ళతో సంతకాలు చేయించుకునే దాని వరకు ఎంత దారుణంగా మరి మహిళలను కూడా చూడకుండా వాళ్ళని లాక్కుపోయారో కూడా మీరు అందరూ కళ్ళారా చూశారు. ఈరోజు ఆ అంగన్వాడీ వర్కర్లకి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుంది. ఆ వైఎస్ఆర్సీపీ ఈరోజు అంగన్వాడీ వర్కర్ల అరెస్టుకు నిరసనగా మరి హౌస్ని కూడా స్టాల్ చేసి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాల కన్నా తక్కువగా పేమెంట్ ఇస్తున్నారు అంగన్వాడీ వర్కర్లకి అండ్ హెల్పర్లకి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే అంగన్వాడీ వర్కర్కి 4200, హెల్పర్కి చూస్తే 2200. మన నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఈరోజు అంగన్వాడీ టీచర్కి 7000 ఇవ్వడం జరుగుతుంది, వర్కర్కి 4500 ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో చూస్తే అంగన్వాడీ వర్కర్కి 8000, హెల్పర్కి 4000 ఇవ్వడం జరుగుతుంది. అంటే మన జిల్లాలో తప్ప మన చుట్టుపక్కల ఉన్న మన రాష్ట్రాల్లో తప్ప మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో అంగన్వాడీ సమస్యలు వాళ్ళు అర్థం చేసుకున్నారు అంటే ఆ అంగన్వాడీ వర్కర్లు పిల్లల్ని, గర్భిణీ స్త్రీలని, బాలింతల్ని చూసుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందరికీ తెలియజేయడమే కాకుండా రాష్ట్రం చెప్పే ప్రతి పని చేస్తుంది. కాబట్టి వాళ్ళని మనము పరిగణలోకి తీసుకొని వాళ్ళ జీతాలు పెంచాలని పెంచడం జరుగుతోంది.